సో 1:32 అవుతుందన్నమాట. సో ఫుల్గా తిన్నాము ఇంట్లో, మంచిగా సాంబార్, స్పైసీ సాంబార్ చేసుకొని తిన్నాము. సో ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే మా షో టైం వచ్చేసి 4 o'clock ఉంది. సో ఇప్పటికి వెళ్తే 1.5 hours పడుతుంది. ట్రాఫిక్ తెలిసిందే కదా బెంగళూరులో. బాగుంది, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇలా వ్లాగింగ్ చేసి చాలా నాళ్ళు అయిపోయింది, నాకే చేయాలనిపించింది. చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాను. అండ్ సారీ ఫర్ ద వెరీ బ్యాడ్ లైటింగ్, చాలా ఎండగా ఉంది బయట. సో ఓ మై గాడ్, నా స్కిన్ టోన్ కూడా మారిపోతుంది కంప్లీట్గా. సో చాలా ఎండగా ఉంది. యాక్చువల్లీ మీరు నా తమ్ముని చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ ఫర్ అ మాల్. అండ్ ఇప్పటిదాకా బెంగళూరుకి వచ్చి ఓరియన్ మాల్కి వెళ్ళలేదన్నమాట మేము. సో యాక్చువల్లీ నథింగ్ మచ్ రీజన్ ఏం లేదు. లైక్ మూవీ చూసుకొని లైక్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని అలా వద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో అది ప్లాన్, పెద్దగా ఏమీ లేదు. అండ్ ఐ లవ్ దిస్ అవుట్ఫిట్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. లైక్ కంప్లీట్ బ్రౌన్ టోన్ అనమాట. బ్రౌన్ జాకెట్, బ్రౌన్ ఇన్నర్, లోపల బ్రౌన్ అనమాట, అంటే లైక్ దిస్ వన్. అండ్ ఇది వచ్చేసి కింద క్రీమ్ ప్యాంట్. సో అవుట్ఫిట్ అయితే నాకు భలే నచ్చింది. సో వాటి డీటెయిల్స్ అండ్ నా గెట్ రెడీ విత్ మీ వీడియో ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టున్నాను. సో యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది. సో 1:32 అవుతుంది అనమాట. సో ఫుల్గా తిన్నాము ఇంట్లో, మంచిగా సాంబార్, స్పైసీ సాంబార్ చేసుకొని తిన్నాము. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే మా షో టైం వచ్చేసి 4 o'clock ఉంది. సో ఇప్పటికి వెళ్తే 1.5 hours పడుతుంది. ట్రాఫిక్ తెలిసిందే కదా బెంగళూరులో. సో అది చూసుకొని, మూవీ చూసుకొని, కొంచెం అలా అలా ఎక్స్ప్లోర్ చేసి ఇవాళ మన డేని ఎండ్ చేద్దాము. సో ఎలా అవుతుంది ఏంటనేది చూద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ అయితే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయామన్నమాట 2కి. ఎందుకంటే 4కి మాకు షో ఉంది. మేము ఓరియన్ మాల్కి వెళ్ళాలంటే మాకు ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది అనమాట. అందుకని స్టార్ట్ అయిపోయాము. ఇదైతే M5 మాల్. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో క్లియర్గా అండ్ డీటెయిల్గా మొత్తం పెట్టాను. సో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ సిటీ పీపుల్. ఎందుకంటే దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ మాల్ ఇన్ ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. అండ్ ఫైనలీ మేమైతే ఓరియన్ మాల్ రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 1.5 hours. ఇదైతే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వ్యూ అనమాట, బయట ఎలా ఉంది అనేసి. ఈవినింగ్ నైట్ వ్యూ చూపిస్తాను. సేమ్ ఇదే లొకేషన్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను తర్వాత చూపిస్తాను. యూ విల్ లిటరలీ షాక్. ఆల్రెడీ ఈ ప్లేస్ని చూసి విజిట్ చేసిన వాళ్ళైతే మేబీ వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు. నాకైతే ఇట్స్ షాకింగ్ అనమాట. మార్నింగ్ వచ్చినప్పుడు, మధ్యాహ్నం వచ్చినప్పుడు చూస్తేనే నేను అరే భలే ఉంది, మంచిగా లేక్ ఉంది, చక్కగా లైక్ దాని ఏమంటారు చుట్టూ కెఫేస్ ఉన్నాయి, మాల్ ఉంది, బాగుంది అని చెప్పి అనుకున్నాను. ఈవినింగ్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా స్పెక్టాక్యులర్గా అనిపించింది. సో ఫస్ట్ ఇక్కడ రాగానే లైక్ ఐ థింక్ ఇట్స్ 4 to 5 stairs ఉన్నాయి అనమాట. సో చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఎవరైతే షాపింగ్ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి.
అసలు ఏ మాల్కి వెళ్ళినా ఇంతమంది జనాలు ఎలా ఉంటున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళినా అలాగే ఉంటున్నారు, ఫీనిక్స్ మాల్కి వెళ్ళినా అలాగే ఉంటున్నారు, కోర్మంగ్లా మాల్కి వెళ్ళినా అలాగే ఉంటున్నారు. సో అర్థం కావట్లేదు, లైక్ జనాలు అసలు ఇంట్లో ఉండట్లేదు, ఆల్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ అన్న పాయింట్లోనే ఉన్నారని అర్థమైంది. సో ఫైనల్లీ అయితే ఇంకా మేమైతే షో టైంకి అయితే ఇంక వచ్చేసామన్నమాట పైకి. అండ్ మేము వచ్చేసి చెప్పాం కదా మెకానిక్ రాకీ మూవీకి అని వచ్చామన్నమాట. యాక్చువల్లీ మూవీ అనేది మా ప్లాన్లో లేదు, బట్ ఓకే సరే వెళ్దాంలే, కొంచెం డివైడ్ టాక్ వచ్చింది, సరే చూద్దాం ఎలా ఉంది అన్నట్టు వెళ్ళామన్నమాట. అండ్ మూవీ నాకైతే పర్సనల్గా బాగానే నచ్చింది, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్ అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది, లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ బాగుంది, బాగాలేదని నేను అనట్లేదు. బట్ సెకండ్ హాఫ్ ఇట్ వాజ్ రియలీ వెల్, చాలా అంటే చాలా బాగా తీశారు. బట్ ఐ థింక్ అది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది, సో మేము అదే అనుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ అయితే ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అప్పటికి స్టమక్ ఫుల్గా ఉంది కాబట్టి అసలు నాకు నార్మల్గా అయితే పాప్కార్న్ ఇష్టము, బట్ అసలు దాని వైపే చూడలేదన్నమాట, అంత ఫుల్గా ఉంది స్టమక్. అండ్ చూసారు కదా ఇట్స్ టైం అనమాట, ఇంకా మేము వెళ్ళాలి. So let's go. ఫస్ట్ హాఫ్ ఏంటో ఓకే ఉంటుంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుంది నాకు. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, యాక్చువల్లీ బాగుంది, అంతా ఎక్కడ బోర్ కొట్టలేదు, లాంగ్ కూడా ఏమనిపిస్తుంది, బాగానే ఉంది అంతా. యాక్చువల్లీ నేనంతా దాన్ని ఏమంటారు ఇదిగా రాలేదు, బట్ నాకైతే బాగానే అనిపించింది. వచ్చాక ఇప్పటిదాకైతే బాగుంది. మరి యాక్చువల్లీ బయట రివ్యూస్ చెప్పిందంటే ఫస్ట్ హాఫ్ అంత బాగోదు, కొంచెం ల్యాగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఎవరు ట్విస్ట్లు అవి ఉంటాయి అన్నారు, చూడాలి మరి మొత్తం అయినాక చెప్తాం ఎట్లుందో. ఇప్పటిదాకా అయితే వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంటర్వెల్. యాజ్ ఎ సెడ్ మూవీ అయితే చాలా బాగుంది. సో ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్ అనమాట. నిజంగా మనకి బయట ఎలా జరుగుతుంది ఏంటి అన్న దాని గురించి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి వీకెండ్. అండ్ ఫైనల్లీ అయితే ఇంకా మూవీ కంప్లీట్ చేసుకున్నాము. అప్పటికి ఇంకా 6:30 అయిందనమాట. సో సరే ఇంక అప్పటికి మాకు ఆకలి అవ్వట్లేదు, సరే ఎక్స్ప్లోర్ చేద్దాము మాల్ ఎట్లాగో అని చెప్పేసి ఇంకా అలా తిరుగుతున్నాము. ఫుడ్ కోర్ట్కి వెళ్తేనే ఆకలి వేస్తుందేమో అని వెళ్ళాము. ఫుడ్ కోర్ట్ వెళ్తే కూడా ఆకలి అవ్వట్లేదు, ఎందుకంటే మనకి ఎంత కళ్ళ ముందు ఎంత ఇష్టమైనవి పెట్టినా మనకు ఆకలి వేస్తేనే మనం తింటాము, ఆకలి లేకుండా తినం కదా. సో అలా అయిందనమాట. సో అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆఫ్టర్ మ్యారేజ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి. ఎందుకంటే పెళ్ళి కాకముందు మాల్కి వెళ్తే ఏ మూవీకి వెళ్దాము, ఏం ఫుడ్ తిందాము, ఏం చెప్పులు కొనుక్కుందాము, ఏం డ్రెస్సులు, ఏం లిప్స్టిక్లు అని చెప్పి అలా ఉండేది. బట్ పెళ్ళైనాక ఏదైనా సూపర్ మార్కెట్ లాంటిది మాల్లో ఉంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి బయట రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఎంత ఉంది, ఇక్కడ కొనొచ్చా లేదా అని చెప్పి ఆలోచిస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ మ్యారేజ్ సైడ్ ఎఫెక్ట్స్. మీరు కూడా అలా అయితే కింద కామెంట్ చేయండి. జామకాయలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, కాస్ట్ తక్కువ ఉంది, సో ఫ్రూట్స్ కొని తెచ్చుకున్నాం. ఫైనల్లీ అలా మాల్ నుంచి బయటకు రాగానే సూపర్ వ్యూ ఉందన్నమాట. సో వీడియో స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా ఆఫ్టర్నూన్ వ్యూ అని చెప్పేసి, సేమ్ అదే నైట్ వ్యూ అనమాట. నేను షాక్ అయ్యాను. సో అంతా కంప్లీట్ లైటింగ్తో అసలు చాలా హ్యాపెనింగ్గా అనిపించింది నాకు ప్లేస్. నాకు బేసిక్గా ఎక్కడికన్నా వెళ్తే చాలా లైవ్లీగా హ్యాపెనింగ్గా ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నాకు అదే ప్రశాంతత. అంటే ఇలా ఉంటే బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, మనకి
ఐ ఫీల్ మోర్ లైవ్లీ అనమాట. సో అట్లా వెళ్ళంగానే చక్కగా వాటర్ ఫౌంటైన్ ఉంది, ఇట్లా చుట్టూరా లైట్స్ ఉన్నాయి అండ్ కెఫేస్ ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ నైస్. సో మేము ఇప్పుడు అదే అనుకున్నాం అనమాట. ఈ మాల్ పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో అసలు వాళ్ళు లిటరలీ ఎంత సంపాదిస్తుంది, అసలు వాళ్ళ అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది, వాళ్ళ ఫ్లాట్ ఎంత ఉంటుందని మేము చెప్పి అదే అనుకుంటున్నాం అనమాట. హౌ లక్కీ పీపుల్ దే ఆర్ అని. పక్కనే సాఫ్ట్వేర్ ఉంది, మాల్ ఉంది. ఓ మై గాడ్, వాళ్ళకి ఇంకా అదొక్క ఫ్లాట్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదని చెప్పి మేము అదే అనుకున్నాం అనమాట. అండ్ వెదర్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది అనమాట. మీరు నా వెనక చూస్తుంటే లైక్ కంప్లీట్ ఇట్లా సీటింగ్ లాగా ఉందన్నమాట. సో అందుకని ఒక 10-15 minutes అన్న కూర్చుందాం కొంచెం ప్రశాంతంగా అని చెప్పి అలా కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నాము. బట్ ఓన్లీ వన్ థింగ్ బ్యాడ్ వాజ్ పార్కింగ్ ఛార్జెస్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే 1 hourకి 40 rupees, దట్స్ ఫైన్. మేము ఆల్మోస్ట్ 4 hours ఉన్నాం అనమాట. ఎందుకంటే మూవీ చూసుకున్నాం కాబట్టి, మూవీ చూసుకొని వచ్చాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ 150 rupees పడింది. సో పార్కింగ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడు కోరమంగళ మాల్ కానీ, ఫీనిక్స్ కానీ, వెగా సిటీ మాల్ కానీ వీటికి వెళ్తే ఇంత ఉండదు, లైక్ ఒక 80-90-100 లోపే అయిపోతుంది. సో మాకు అదొక్కటి అనిపించింది. ఇంకా మాల్ నుంచి స్టార్ట్ అవ్వగానే అప్పుడు ఇంకా ఆకలి స్టార్ట్ అయింది. అందుకనే ఇంకా దారిలోనే తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. సీ యూ నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.